వైసీపీ హయాంలోని లిక్కర్ పాలసీపై శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మంత్రి కొల్లు ఆరోపించారు. దీనిపై సిట్ విచారణకు ఆదేశించి వెంటనే సంబంధించిన కీలక పత్రాలను తగలబెట్టేశారని అన్నారు కొల్లు. అయితే మంత్రి ఆరోపణలకు ఇటు బొత్స ఖండించారు. గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో పాసింగ్ రిమార్క్స్ చేశారు అధ్యక్ష. వారు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతున్నారు, మిగతా ఎంక్వైరీ తప్పులు చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు. కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా, అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి. దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులు ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్ అధ్యక్ష. మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద కొద్దిగా మీరు రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్చి చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఇది వాస్తవం, తగలబడితే వాస్తవం. దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో ఇవ్వమంటే ఇవాళ వరకు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇవాళ దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం